హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. నేను బ్యాక్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, బట్ బ్యాక్ మ్యూజిక్ అయితే ఉంది. మా అన్న పాటలు పెట్టుకొని రెడీ అవుతున్నాడు. ఆ మ్యూజిక్ ఉంది, అందుకే అలా నేను ఇచ్చిన వాయిస్ అంతా తీసేసి మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనైతే ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. మార్నింగ్ అరౌండ్ 5కి ఒక 5 minutes ఉంది, అంతే. క్విక్గా రెడీ అవుతున్నాను. మేము 5కి అంతా స్టార్ట్ అవుదాం అనుకున్నాం టెంపుల్కి వెళ్ళడానికి. ఇంతకీ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే గాన్గాపూర్కి వెళ్తున్నాము. గాన్గాపూర్కి వెళ్ళాలని 16 years బ్యాక్ అని అనుకున్నాం మేము. మా నాన్న ఉన్నప్పుడే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దాం అనుకున్నాము. బట్ సిచ్యువేషన్స్ అప్పుడు సపోర్ట్ చేయలేదు, వెళ్ళలేకపోయాము. ఇంకా నేను కూడా తర్వాత చాలాసార్లు అనుకున్నా వెళ్దాము అని, బట్ వెళ్ళలేదు. బట్ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ మంత్లో ఖచ్చితంగా వెళ్దామని నేను అనుకున్నాను. సో ఫస్ట్ మా చిన్న ట్రైన్లో వెళ్దాము అంటే టికెట్స్ లేవు, తత్కాల్లో బుక్ చేసుకోవాలి. దాని బదులు మనం కార్లో వెళ్ళేసి వద్దాము, అంత కాస్ట్ పడదు మనకు. మళ్ళీ తత్కాలంటే తత్కాలు, అక్కడ రూము అవన్నీ కూడా ఇంతే అవుతాయి, మనం కార్లో వెళ్దాం అన్నాడు. సో దిస్ ఇస్ ద టైం అనుకొని ఇంకా రెడీ అయ్యాము వెళ్ళడానికి. మేమైతే సాటర్డే వెళ్ళాము టెంపుల్కి. ఫస్ట్ రెడీ అయ్యేసి వచ్చి హాట్ వాటర్ పెట్టుకున్నాము. పొద్దున్నే ఏం తినలేము కదా ట్రావెలింగ్లో. మళ్ళీ ఎలా నాకు కార్లో పడదు, ఏదైనా పాలు తాగినా కాఫీ తాగినా పొద్దున్నే ట్రావెల్ చేసేటప్పుడు. సో ఉట్టి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఎందుకు గాన్గాపురం వెళ్ళాను అని దిక్కుమాన ఆలోచనలన్నీ పెట్టుకోకండి. ఐ నో నా వీడియోస్ అన్నీ వేరే అందరూ కూడా చూస్తారు, బట్ దే డోంట్ సబ్స్క్రైబ్ మీ. ఇది నేను 3 times గురుచరిత్ర బుక్ చదివాను. ఐ బిలీవ్ ఇన్ దత్తాత్రేయ స్వామి. సో వెళ్ళాలి 3 times చదివిన తర్వాత అని అనుకున్నాను. సో అందుకే వెళ్తున్నాను, అంతే. వేరే రీజన్ ఏం లేదు. మీరు ఈ వీడియో చూస్తుండండి. మాకు వెళ్ళడానికి ఎంత ఖర్చు అయ్యింది, అక్కడ మేము స్పెండ్ చేసిన ఎక్స్పెన్సెస్ అంతా కలిసి లాస్ట్లో చెప్తాను. మేము 5కి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ అనుకున్నట్టు జరిగితే మనం హ్యూమన్ బీయింగ్స్ ఎలా అవుతాము, కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి కదా. ఈరోజు అలానే లేట్ అయ్యింది. 5కి అనుకున్నాము, 5:30 అయ్యింది. నేను ఇక్కడ ఈరోజు ఐలైనర్ చాలా బాగా పెట్టుకున్నా అని చూసుకొని మురిసిపోతున్నా నేను. మేము కార్లో బ్రేక్ఫాస్ట్ తినడానికి అండ్ లంచ్ తినడానికి ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకున్నాము. అదే ప్యాక్ చేసుకుంటున్నాము. ఇక్కడ బయట తినచ్చు కదా, ఇంత టెంపుల్కి వెళ్తూ బయటికి వెళ్తూ కూడా మళ్ళీ ఇంట్లో ఫుడ్డా అని అనుకోకండి. ఈ మధ్య కొంచెం బయట తింటే పడట్లేదు, అండ్ చాలా ఫ్రీక్వెంట్గా తిన్నాను ఈ మధ్యలో. సో నేను మా అన్నయ్య డిసైడ్ అయ్యాము, లేదు ఇంట్లో ఫుడ్ చేసుకొని వెళ్దాము, అదే తిందాం అనుకున్నాము. ఇక్కడ అదే ప్యాక్ చేసుకుంటున్నాను నేను. అండ్ కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. కొంచెం ఎనర్జీ లో ఉన్నప్పుడు ఈజీ ఎనర్జీ బూస్టర్ కదా చాక్లెట్ అనేది. అండ్ మేము టెంపుల్కి వెళ్ళే వరకు ఏమీ బ్రేక్ఫాస్ట్ టైప్ తినకూడదు అనుకున్నాము. అంత దూరం వెళ్తున్నాము కదా, తినకుండా వెళ్దాము అనుకొని ఫ్రూట్స్ ఇంకా క్యారెట్ కీరా కూడా పెట్టుకున్నాము. వాటర్ ఇంకా అన్నీ సర్దేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. వెళ్ళి కార్ ముందు రోజే క్లీన్ చేసుకోవాలి, కానీ మేము అప్పుడు వెళ్ళి క్లీన్ చేసుకున్నాము. మార్నింగ్ 5:50కి స్టార్ట్ అయ్యాము. పటాన్ చెరు ముత్తంగి వరకు చాలా బాగానే ట్రాఫిక్ ఉంది. అంత పొద్దున్నే అయినా సరే ఈ మన బస్సెస్ వస్తాయి కదా, స్లీపర్ బస్సెస్, సూపర్ లగ్జరీ, ఇంకా లారీలు అయితే చెప్పనక్కర్లేదు. ఆ NH-65లో జనరల్గానే లారీస్ ఎక్కువ. అక్కడి వరకు ట్రాఫిక్ ఉంది. ఇంకా తర్వాత ముత్తంగి క్రాస్ అయ్యాక ట్రాఫిక్ ఏం లేదు, చాలా ఖాళీగానే ఉంది రోడ్. హుమ్నాబాద్ దాటి, అదే ఇంకా తెలంగాణ దాటి కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి హుమ్నాబాద్ నుంచి కాలబుర్గి వరకు అసలు ట్రాఫిక్ లేదు. సింగిల్ రోడ్ అది, బట్ ట్రాఫిక్ అయితే లేదు, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ మాకు 4 hours పట్టింది వెళ్ళడానికి. మేమేమి టూ మచ్ స్పీడ్లో వెళ్ళలేదు, జస్ట్ 80 to 100 మధ్యలోనే మా స్పీడ్ మెయింటైన్ చేసుకొని వెళ్ళాము. కాలబుర్గి ఎంటర్ అవుతున్నాం అన్నప్పటి నుంచి కాలబుర్గి ఎగ్జిట్ అయ్యేదాకా అదొకటే చాలా టైం తీసుకుంది. చాలా ట్రాఫిక్ ప్లేస్ కూడా యాక్చువల్లీ అది. డిస్టిక్ హెడ్ క్వార్టర్ కదా కాలబుర్గి అనేది. సో అక్కడ టైం పట్టింది, దగ్గర దగ్గర 30-35 minutes పట్టింది మాకు అక్కడే. మూవబుల్ ట్రాఫిక్కే ఉంది, బట్ టైం టేకింగ్ ట్రాఫిక్ అనమాట అది.
మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేదాకా అసలు ఎక్కడ ఆపలేదు. చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఫ్రూట్స్ ఇంకా కీరా క్యారెట్ అవి పెట్టుకున్నాము. సాలిడ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా కార్లోనే తినేసాము. ఇంకా హైదరాబాద్ నుంచి గానగాపూర్ 240 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ సర్వీసెస్ కూడా బాగానే అవైలబుల్ ఉన్నాయి. గానగాపూర్ రోడ్ నుంచి దిగితే ఒక 40-45 మినిట్స్లో టెంపుల్ దగ్గర దింపేస్తారు. బై రోడ్ కూడా 240 కిలోమీటర్స్ దగ్గరే. ఎవరైనా ఓన్ వెహికల్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. గానగాపురంలో వచ్చేసి నృసింహ సరస్వతి స్వామి పాదుకలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి మరో రూపం అంటారు. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయి. అండ్ ఎవరికైనా దయ్యం పట్టింటే అక్కడికి వెళ్తారనమాట. పౌర్ణమి ఇంకా అమావాస్యకి అక్కడ జరిగే హారతికి ఆ సౌండ్స్కి ఆ దయ్యం వదిలిపోతుంది అని నమ్ముతారు. అక్కడ 4-5 టైమ్స్ వెళ్తే తగ్గుతుంది అంటారు. ఈవెన్ ఏదైనా ఫినాన్షియల్స్ ప్రాబ్లం ఉన్న అలాంటి వాటన్నిటికి కూడా ఇక్కడికి వెళ్ళి మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అని అంటారు. నేను 3 సార్లు పారాయణం చేశాను అన్నాను కదా. 3 సార్లు పారాయణం చేసినప్పుడు కూడా ఎవ్రీ సింగిల్ టైమ్ చాలా పాజిటివ్గానే నాకు అనిపించింది అనమాట. ఈవెన్ ఎవ్రీ సింగిల్ డే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి నాకు. సెకండ్ టైం పారాయణం చదివినప్పుడు అయితే ఎవ్రీ సింగిల్ డే తెలియకుండా లంచ్ టైంకి ఎవరో ఒకరు మా ఇంటికి వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు. అండ్ బై ఎండ్ ఆఫ్ పారాయణం ఏదో ఒక గుడ్ థింగ్ జరిగేది. అండ్ నాకున్న స్ట్రెంగ్త్ డబుల్ అయ్యేది నాకు ఆ పారాయణం చేసినప్పుడు. సో దట్స్ వై ఐ బిలీవ్ ఇన్ స్వామి. నాకు ఉన్న స్ట్రెంగ్త్ని డబుల్ చేసేవాడు అనమాట ప్రతిసారి. నాకు ఆ స్ట్రెంగ్త్ని డబుల్ చేయడానికైనా నేను ఆ బుక్ చదివేదాన్ని. ఇంకా నేను ఏదైనా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను, నేను ఒక డెసిషన్ ఏం తీసుకోలేకుండా ఉన్నాను అన్నప్పుడు కూడా ఓసారి బుక్ చదివాను నేను. బై ఎండ్ ఆఫ్ మై పారాయణం ఐ వాజ్ క్లియర్. నేను ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం తీసుకోవాలి డెసిషన్, ఏది నాకు గుడ్, ఏది నాకు బ్యాడ్ అని నాకు క్లారిటీ వచ్చింది. దేవుడే ఆటోమేటిక్గా అది ఇస్తాడు అని ఒక బిలీఫ్ని నాకు తీసుకొచ్చిందనమాట. నేను నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. నేను ఎవరిని ఇక్కడ రుద్దట్లేదు, మీరు నమ్మండి, ఫాలో అవ్వండి అని. జస్ట్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. మీకు కనుక ఈ ఎక్స్పీరియన్స్ గుడ్ అనిపించి మీకు నమ్మాలి అనిపించి ఒకసారి చదివి ట్రై చేయండి. లేదా దత్తాత్రేయ స్వామిని మొక్కుకోవడం స్టార్ట్ చేయండి. యూ విల్ గెట్ టు నో. మాకు కూడా దత్తాత్రేయ స్వామి ఇంట్రడ్యూస్డ్ బై మా మామ వాళ్ళు చాలా బాగా నమ్ముతారు. ఫస్ట్ టైం వాళ్ళే మమ్మల్ని కురవపురం కూడా తీసుకెళ్లారు. నాకైతే అప్పటి వరకు దత్తాత్రేయ స్వామి అని తెలీదు. నన్ను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా మామ వాళ్ళు తీసుకెళ్లారు. దాని తర్వాత మా ఫాదర్ కూడా స్లోగా బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మేము దత్తాత్రేయ స్వామిని నమ్మడం స్టార్ట్ చేశాము. ఇక్కడ గానగాపురంలో ఉన్న నృసింహ సరస్వతి కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా దత్తోపాసకులు ఉండి అక్కడ టెంపుల్కి వెళ్తూ ఉంటే వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరుగుతాయి. లైక్ ఇప్పుడు మన ఎదురుగా మనం ఎవరికన్నా తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళు వద్దు అని అంటారు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము డైవర్ట్ టైం మళ్ళీ చూసేలోపు అక్కడ ఎదురుగా వాళ్ళు ఎవరు ఉండరు. స్వామి అట్లా కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది అని చెప్తారు. ఈ గానగాపురం ప్లేస్ ప్రామినెన్స్ ఏంటి అంటే, స్వామి అక్కడ కొన్ని ఇయర్స్ ఉండి అవతారం ఎండ్ చేసేది ఇక్కడే జరుగుతుంది. స్వామి అవతారం ఎండ్ చేసినప్పుడు స్వామి పాదుకలు గానగాపురంలో ఒక ప్లేస్లో పెట్టేసి స్వామి అవతారాన్ని ఎండ్ చేస్తారు. ఈ గానగాపురం ప్లేస్లో ఉండి అక్కడికి వచ్చే భక్తులకి, జనాలకి స్వామి చాలా రకాల మిరాకిల్స్ చేశారు. అవన్నీ మీరు దత్తపురాణంలో ఉంటాయి, చదవచ్చు. ఈవెన్ నండూరి శ్రీనివాస్ అని స్పిరిచువల్ ఛానల్ ఒకటి ఉంది కదా, అందులో కూడా మీరు వినొచ్చు కావాలి అంటే. అండ్ ఈవెన్ సజెస్ట్ గర్ల్స్ గోవాకి, ఇక్కడ పాండిచ్చేరికి ఈ ట్రిప్స్కి వెళ్ళడం కంటే మీ ఫ్రెండ్స్తో ఒక స్పిరిచువల్ ట్రిప్ వేయండి. గానగాపురం వెళ్ళడం చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో టు ట్రావెల్. వెళ్ళి చూడండి, మీకే ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది కదా, నాట్ ఓన్లీ పార్టీయింగ్ ట్రావెల్ కాకుండా. నేనైతే ఇంకా ఈ తెలంగాణ బార్డర్ దాటి కర్ణాటక స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ బోర్డ్స్ ఉంటాయి కదా, ప్లేసెస్ బోర్డ్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని, ఆ బోర్డులు చదువుకుంటూ కూర్చున్నా అదొక టైం పాస్ కదా. నాకు ఆ బోర్డులు చదవడం కూడా చాలా ఇష్టము. తెలుగు స్క్రిప్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా,
మేమైతే గాన్గాపురం రీచ్ అయ్యాము. వెళ్ళేసరికి 9:50 అయ్యింది. పార్కింగ్ కూడా చాలా ఈజీగానే దొరికింది మాకు అక్కడ. అంత ప్రాబ్లం ఏం అవ్వలేదు పార్కింగ్కి. అండ్ ఈవెన్ అక్కడ జనాలు కూడా ఉన్నారు. మీరు ఓన్ వెహికల్ తీసుకెళ్తే పార్కింగ్ ఎక్కడ ఉందో చూపించడానికి. టెంపుల్ ఎదురుగానే ఉంది పార్కింగ్కి, పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. టెంపుల్కి ఆపోజిట్ రోడ్లో పార్కింగ్కి ఉంది. బస్ స్టాండ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే టెంపుల్ ఉంటుంది. అక్కడే లెఫ్ట్ సైడ్కి పార్కింగ్ ఉంది. కొన్ని ప్లేసెస్లో ఛార్జ్ చేస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో ఛార్జ్ చేయట్లేదు. మాకైతే పార్కింగ్కి ఏం తీసుకోలేదు. వేరే చోట అయితే 50 రూపీస్ పార్కింగ్ది కూడా ఉంది. బట్ ఇక్కడ గాన్గాపురంకి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం 20 రూపీస్ తీసుకున్నారు. జనరల్గా టెంపుల్స్ దగ్గర బయటే ముందే తీసుకుంటారు కదా డబ్బులు, ఊర్లోకి వెళ్ళే ముందు. అలా 20 రూపీస్ ఛార్జ్ చేశారు మమ్మల్ని. మేమైతే సాటర్డే వెళ్ళాం కాబట్టి అంత హెవీ ట్రాఫిక్ ఏం లేదు. పౌర్ణమి అలాంటి టైంకి వస్తే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మీకు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు ఇక్కడ పౌర్ణమికి వస్తే. ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ మీరు కార్ దిగగానే ఆర్ వెళ్తుండగానే చాలామంది వచ్చి డైరెక్ట్ దర్శనం, విఐపి దర్శనం ఇలాంటివన్నీ చెప్తారు. అవి ఏవి నమ్మకండి. డైరెక్ట్గా జస్ట్ వెళ్ళిపోండే మీరు. మీకే అక్కడ అన్ని బోర్డ్స్ చూడగానే అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ని బట్టి మనం స్పెషల్ దర్శనంకి వెళ్ళాలా, నార్మల్ దర్శనంకి వెళ్ళాలా అని. ఏ దర్శనం అయినా పర్లేదు, అందరికీ పాదుకలు చూపిస్తారు. బట్ టైం డిఫరెన్స్ అంటే కొందరు 1/2 అవర్ ముందు, కొందరు 1/2 అవర్ లేట్ అంతే. ఇదే స్వామి టెంపుల్ రాజగోపురము. ఇక్కడ స్పెషల్ దర్శనం వచ్చేసి 200, విఐపి దర్శనం వచ్చేసి 500, ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఆ రోజు జనాలు ఎక్కువ లేనందుకు డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచే లోపలికి పంపించారు. జనరల్గా ఫ్రీ దర్శనం అయితే టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది, అక్కడి నుంచి దర్శనం చేయించుకోవాలి. మేమైతే ఒక 5 ప్రదక్షిణలు చేసి స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. 2 సార్లు చేసుకున్నాము, ఖాళీగా ఉంది అని 2 సార్లు వెళ్ళాము. క్యూ జస్ట్ 10 minutes టైం అంతే. దర్శనం అయ్యాక వచ్చి ఇక్కడ కింద కూర్చొని కొద్దిసేపు గుళ్ళో కూర్చొని అంతా చూస్తూ ఉన్నాము. అక్కడ స్వామి భిక్ష కోసం అక్కడ ప్లేట్లు, దొన్నెలు అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ స్వామి మెయిన్ హారతి అయిన తర్వాత భిక్ష ఇచ్చే వాళ్ళు ఉంటారు. అంటే స్వామికి మొక్కుని ఉంటారు అనమాట. వాళ్ళ కోరిక తీరితే వచ్చి భిక్ష ఇస్తారు. అండ్ టెంపుల్ వాళ్ళు కూడా ప్రసాదం ఇస్తారు. దానికోసం టెంపుల్లోనే అక్కడ దొన్నెలు అమ్ముతున్నారు. మేము ఇంకా నెక్స్ట్ టెంపుల్ అయ్యాక సంఘంకి వెళ్ళి అష్టతీర్థాలు తిరుగుదామని బయటికి అయితే వచ్చాము. స్వామిని నమస్కారం చేసుకొని టెంపుల్లో నుంచి బయటికి వచ్చాక చూస్తే మీకు ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. దేవుడికి మనం టెంకాయ కొట్టాలనుకున్నా, పూలు కావాలన్నా, ప్రసాదం ఇవన్నీ బయట అమ్ముతున్నారు. ఇక్కడ ఎవ్రీ అదర్ టెంపుల్ లాగానే ఇక్కడ దేవుడి దగ్గరగా మనం టెంకాయ తీసుకెళ్తే దేవుడి దగ్గర ఏం కొట్టారు, బయట వేరే చోట కొడుతున్నారు. దేవుడి దగ్గర ఈవెన్ పూలు కూడా పెట్టనివ్వట్లేదు. జస్ట్ దేవుడిని నమస్కారం చేసుకోవాలి, రావాలి అంతే. లోపల టెంపుల్ దగ్గర ఫొటోస్ అలౌ లేదనమాట దేవుడి దగ్గర. అందుకే నేనేం వీడియో క్యాప్చర్ చేయలేదు. చేయడానికి ట్రై చేశాను, బట్ అక్కడ వాళ్ళు పురోహితులు వాళ్ళందరూ ఉంటారు కదా, దే అబ్జర్వ్డ్, ఐడెంటిఫైడ్ నేను తీస్తున్నాను అని ఇంకా ఆపేసాను తీయకుండా. మేమైతే ఫస్ట్ టెంపుల్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాము. బట్ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము, చూద్దాము ఏముంటుంది అని. ఆ దారిలో అంతా కూడా మొత్తం పిల్లలకు ఇంకా టెంపుల్కి ఎవరైనా పిల్లలు వస్తే మామూలు టెంపుల్ దగ్గర గాజులు, చిన్నపిల్లల టాయ్స్ ఉంటాయి కదా, అవే ఉన్నాయి అక్కడంతా కూడా. ఇక్కడ నుంచి బయటికి వచ్చాక మేమైతే సంఘంకి వెళ్ళడానికి ఫస్ట్ నేను మా అన్నయ్యకి చెప్పాను, రోడ్డు బాగోదు ఆటోలో వెళ్దాము అని. నేను వేరే వీడియోస్ చూశాను. సో మా అన్నకు ఆటో మాట్లాడుకుందామని చెప్తే మా అన్నయ్య ఓకే అన్నాడు. స్ట్రైట్గా ఇట్లా వస్తే ఇక్కడ ఈ కమాన్లో నుంచి బయటకు వచ్చాము. ఇక్కడికి రాగానే ఆటోస్ ఉన్నాయి. ఆటో అయితే మాట్లాడుకున్నాము. మా ఇద్దరికి కలిపి అతను 1000 అడిగాడు. మా అన్నయ్య 600 ఇస్తామంటే ఇంకా ఒప్పేసుకున్నాడు. ఫస్ట్ అయితే మేము సంఘంకి వెళ్ళాము. టెంపుల్ వరకు రావడానికి రోడ్డు బాగుంది, కానీ టెంపుల్ నుంచి సంఘంకి పర్లేదు వెళ్ళొచ్చు కార్లో. బట్ టెంపుల్ నుంచి అష్టతీర్థాలకి వెళ్ళాలి అంటే మీరు మాత్రం ఆటోలోనే వెళ్ళండి, మాట్లాడుకొని వెళ్ళండి. కార్లో మాత్రం వెళ్ళొద్దు. రోడ్డు మాత్రం చాలా గుంతలు ఉన్నాయి. కార్ ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ సస్పెన్షన్స్ అన్నీ పాడవుతాయి కార్వి. నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను పట్టుకోకుండా. ఆ ఎగురులకి నాకు గుండు కొట్టుకుంది ఒకసారి.
సంగం ఏంటి అంటే ఇక్కడ భీమా అమరజ నది సంగమం అనమాట. 2 నదులు కలుస్తాయి ఇక్కడ. ఈ నది గురించి గురు చరిత్ర బుక్లో చాలా బాగా రాసుంటుంది. మీరు చదవండి. ఇన్ కేస్ చదవలేము అని అనుకుంటే నండూరి శ్రీనివాస్ ఛానల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ స్వామి రోజు నృసింహ సరస్వతి సంగమంలో స్నానం చేసి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు అవదుంబర వృక్షం కింద కూర్చొని. ఇక్కడ ఈవెన్ మీరు ఏం విట్నెస్ చేయొచ్చు అంటే అందరూ కూర్చొని పారాయణం కూడా చేస్తుంటారు. చూపిస్తాను నేను ముందు వీడియోలో ఎక్కడ కూర్చొని పారాయణం చేస్తారు అని. నేనైతే ఈ సంగమం దగ్గరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ గురు చరిత్రలో చదివి మనకంటూ కొంచెం ఐడియా ఉంటుంది కదా. కానీ వచ్చి చూడగానే షాక్ అయ్యాను నేను. స్నానం చేసేసి బట్టలు అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ పడేయాల్సిన పని ఏముంది? ఎవరి బట్టలు స్నానం చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పడేసుకోవచ్చు కదా. అంత క్లట్టర్ అక్కడే పడేశారు. నదిలో వదిలేస్తున్నారు బట్టలు. ఇంకా అక్కడ టెంపుల్ వల్ల అయితే అన్ని పక్కకు తీసుకొచ్చి కాలుస్తున్నారు. ఎందుకు అంత నదిని పొల్యూట్ చేయాల్సిన పని ఏముంది చెప్పండి మనకి? మన ఇంట్లో అయితే మనం ఇక్కడ పడితే అక్కడ వేసుకోం కదా. మన వాష్రూమ్లో అట్లనే రోజు డంప్ చేసి వదిలేసి పడేయం కదా. ఏదో ఒక రోజు క్లీన్ చేసుకుంటాం కదా. అలానే నదిని ఎందుకు ట్రీట్ చేయలేము? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవైతే పూలు. జనరల్గా మన కల్చర్లో నదిని కూడా పూజిస్తాము కదా. దీపం పెట్టి పూలు పెట్టి వదిలేస్తాము. అదంతా క్లటర్ అలానే ఉంది. ఇక్కడ స్నానం చేస్తున్నారు, బట్టలు కూడా పిండుకుంటున్నారు స్నానం చేసిన వెంటనే. సరే, ఓల్డ్ పీపుల్ అంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు చదువుకోలేదు. యంగ్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంది కదా. వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. అట్లీస్ట్ మనం పేరెంట్స్ చేస్తుంటే మన పేరెంట్స్ని కరెక్ట్ చేయాలి కదా. మనం ఇది రాంగ్, ఇది చేయకూడదు, దీనివల్ల ఇది అవుతుంది ఇలా అని. బట్ చదువుకున్న వాళ్ళు అలానే ఉన్నారు, చదవని వాళ్ళు అలానే ఉన్నారు. ఇన్ కేస్ ఇక్కడ సంగమంలో మీరు స్నానం చేయాలి, మునగాలి అంటే కొంచెం లోపలికి వెళ్ళి మునగాల్సి వస్తుంది. బయట ఒడ్డున చాలా అసలు బాగాలేదు, దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇన్ కేస్ మేము స్నానం చేయలేము, జస్ట్ నీళ్ళు చల్లుకొని బయట నిలబడి చేస్తామంటే మగ్గులు కూడా అవైలబుల్ ఉన్నాయి, అక్కడ అమ్ముతున్నారు, కొనుక్కొని చేయొచ్చు. కొంతమంది అయితే ఇంకా స్నానం చేయాలని డెస్పరేట్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం సంగమం లోపలికి దిగి స్నానం అయితే చేస్తున్నారు. బయట మాత్రం సిచ్యువేషన్ బాగాలేదు. ఇక్కడి నుంచి అయినా కొంచెం మారండి జనాలు ఇది చూసి. ఈ టెంపుల్కి ఏమో ప్రామినెన్స్ చాలా ఉంది, బట్ ఇక్కడ జనాలు చేసేది మాత్రం చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. నేను కూడా విన్నాను ఇంతకుముందు ఇట్లా సంగమం దగ్గర బట్టలు ఇవన్నీ వేస్తారంటే, ఏదో కొంచెమే ఉంటుందేమో అనుకున్నాను. బట్ లైవ్లో నా కళ్ళతో నేను చూసిన తర్వాత నాకు అనిపించింది దిస్ ఈజ్ రాంగ్. మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాము, ఆ టెంపుల్ ప్రామినెన్స్ని కాపాడాలి, కానీ ఇలా చేసి ఈ టెంపుల్ ప్రామినెన్స్ని అయితే తగ్గించకూడదు కదా. మేమైతే సంగమంలో ఏం స్నానం చేయలేదు, జస్ట్ కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకున్నాం తల మీద. తర్వాత ఇక్కడ పైన వచ్చి మెట్ల మీద కూర్చున్నాము సంగమం దగ్గర ఒక 5 minutes. దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, వీళ్ళందరూ ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు ఔదుంబర వృక్షం దగ్గర. ఇక్కడ మీరు కానీ పారాయణం చేయాలి అనుకుంటే తెలుగు బుక్స్ అయితే మీరే తెచ్చుకోవాలి. ఇక్కడ ఓన్లీ మరాఠీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఔదుంబర వృక్షంకి ప్రదక్షిణ చేసాము. అది అయిపోయాక ఇక్కడ స్వామిని దర్శించుకుందాము అని ఇక్కడికి వచ్చాము, ఈ టెంపుల్ దగ్గరికి. అన్నీ పక్కపక్కనే, ఇవి 2 పక్కపక్కనే ఉన్నాయి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఆ సంగమం ఎదురుగానే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడ కూడా నేను లోపల ఏం క్యాప్చర్ చేయలేదు, జస్ట్ బయట నుంచే చూపిస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూస్తే కనిపిస్తున్నది దేవుడు లక్ష్మీ నరసింహ సరస్వతి స్వామి. ఇంకా దర్శనం అయిపోయి బయటికి వచ్చాము. మా అన్నయ్య ఇక్కడ ఆకలేస్తుందని ఫుడ్ తీసుకుంటున్నాడు. మేము బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు కదా. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము మా అష్టతీర్థాల ట్రావెల్ స్టార్ట్ అయ్యింది. ఈ అష్టతీర్థాలకు వెళ్తుంటే దారిలో భిక్ష పెడుతున్న వాళ్ళని కూడా చూసాము. చాలా పెద్ద క్యూ లైనే ఉంది. ఇలా కూడా గుడ్డే కదా, అక్కడ ఉండే పేదవాళ్ళందరికీ ఫుడ్ దొరుకుతుంది. ఆ అష్టతీర్థాలకు వెళ్ళే దారిలో ఇదొక ఆశ్రమం కనిపించింది, పేరు కరెక్ట్గా గుర్తులేదు నాకు. ఇక్కడ పైన హనుమాన్ కూడా ఉన్నాడు, బయట పెద్ద హనుమాన్ది.
నాకు బాగుంది అనిపించి వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. ఇదే అష్టతీర్థాలకు వెళ్ళే దారి, మొత్తం మట్టి రోడ్డు, ఆటోలోనే వెళ్ళండి. ఇక్కడ అష్టతీర్థాలకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. అన్ని తీర్థాలు కూడా భీమా అమరాజా నది వాటరే ప్రవహిస్తూ ఉంటాయి. బట్ ఒక్కొక్క తీర్థంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఇక్కడ ప్రతి తీర్థం దగ్గర టెంపుల్ ఉంటుంది, శివుడు ఉంటాడు, నంది ఉంటుంది, కొన్ని చోట్ల దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. అట్లా 8 ప్లేసెస్లో 8 లింగాలు ఇంకా నంది ఉంటారు. 8 తీర్థాలు వచ్చేసి షట్కుల తీర్థం, నృసింహ తీర్థం, భాగీరథి తీర్థం, పాప వినాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రప్రతాప తీర్థం, చక్రేశ్వర తీర్థం, మన్మథ తీర్థం. ఈ లాస్ట్ మన్మథ తీర్థం మాత్రం కొంచెం రోడ్ అస్సలు బాగోదు. మిగతా తీర్థాలన్నీ పర్లేదు, ఐ మీన్ రోడ్డు పర్లేదు, బాగానే ఉంటుంది, ఆటోలో వెళ్ళినా. మన్మథ తీర్థంకి మాత్రం అస్సలు బాగోదు అండ్ కొంచెం నడచాలి కిందికి కూడా. మిగతావన్నీ ఇలా సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సేమ్ సంగమం ప్రాబ్లమే ఇక్కడ కూడా, అన్ని తీర్థాల దగ్గర ప్రాబ్లము. స్నానం చేస్తే ఓకే, కానీ స్నానం చేసిన చోటే సబ్బు పెట్టి బట్టలు వెండేసి అక్కడే ఆరేసుకొని దట్స్ ఓకే. ఇంకా వేరే వాళ్ళకు, పేదవాళ్ళకు హోటల్స్ వీటన్నిటికీ వెళ్ళలేరు. ఇంకా ఈ పాప వినాశిని తీర్థం దగ్గర అయితే తర్పణాలు కూడా వదులుతున్నారు పెద్దవాళ్ళు. ఇక్కడ కావాలంటే ప్రతి తీర్థం దగ్గర స్నానం కూడా చేయొచ్చు. మేమైతే జస్ట్ కాళ్ళు కడుక్కొని వాటర్ అయితే తల మీద జల్లుకున్నాము. ఈ రుద్రప్రతాప తీర్థం ఇంకా చక్రేశ్వర తీర్థం కొంచెం నీట్గానే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. రుద్రప్రతాప తీర్థం నుంచి చక్రేశ్వర తీర్థంకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ పక్కనే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్లో ఉందన్నమాట. ఈ చక్రేశ్వర తీర్థం దగ్గర పైకి వస్తూ ఉంటే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివుణ్ణి సాక్షాత్తు ఆదిశంకరాచార్యులే వచ్చి ప్రతిష్ఠించారంట. దానికి కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట ఆ టెంపుల్కి. అక్కడ శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు నంది చెవిలో మనం చెప్పాలంట, నందికి, స్వామిని చూడడానికి మేము వచ్చాము, శివయ్యకి చెప్పమని. ఇవన్నీ నేను ముందు నుంచి విన్నవే అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తుంటే, ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ అంతా గుర్తొస్తుంది. చాలా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట నాకు ఈ టెంపుల్ చూడగానే. ఇదే నేను చెప్పిన ఆదిశంకరాచార్యులు స్థాపించిన శివాలయము. లోపల మేము వెళ్ళేసరికి ఒక ఆయన శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నాడు. అభిషేకం అయిపోయి ఇంకా విభూది ధారణ అది చేస్తున్నాడు. మేము అక్కడ ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకో తీర్థం చూడడానికి రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఈ శివాలయం ఉన్న చోట్ల చక్రేశ్వర తీర్థం దగ్గర. చక్రేశ్వర తీర్థం అయ్యి మన్మథ తీర్థంకి వెళ్తుంటే ఈ బ్రిడ్జ్ కనిపించింది. ఈ బ్రిడ్జ్ నేను ఇంకో వీడియోలో చూసాను అనమాట. నాకు అది చూసి, ఈ బ్రిడ్జ్ చూస్తే ఆ వీడియో గుర్తొచ్చింది. అరే ఈ బ్రిడ్జ్ని వీడియోలో చూసా కదా నేను అని. ఈ మన్మథ తీర్థం ఒక్కటి కొంచెం దూరం ఉంటుంది అండ్ మేము కార్ పార్క్ ఎక్కడైతే చేసుకున్నామో దాని పక్కన నుంచే వెళ్ళింది అనమాట రూట్ అంతా కూడా. అప్ డౌన్ రోడ్డు, మట్టి రోడ్డు, చాలా గుంతలు కూడా ఉంది. ఇంకా మన్మథ తీర్థం దగ్గర కాళ్ళు కూడా కాలుతున్నాయి. అప్పటికి టైము 12 అయ్యింది. మట్టి మాత్రం విపరీతమైన వేడి ఉంది అక్కడ. ఈ చెట్టు కిందే దత్తాత్రేయ స్వామి ఇంకా తెంబే స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మన్మథ తీర్థం దగ్గరికి కూడా వెళ్ళి కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు జల్లుకొని ఇంకా పైకి వస్తే ఇక్కడ కల్లేశ్వర స్వామి శివాలయం అని ఉంది. శివాలయం పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ పక్కన శనీశ్వరుని ఆలయము. ఇక్కడ శనీశ్వరుని ఆలయంలో మనమే మన చేతుల మీద తైలాభిషేకం చేయొచ్చు. ఆ టెంపుల్ బయటే ఆయిల్ కూడా అమ్ముతున్నారు, దీపం కూడా పెట్టచ్చు, మనం కావాలంటే చేయొచ్చు. ఈ గణగపురంలో స్వామి పాదుకలు, సంగమం, దాని తర్వాత మంచి గూస్ బంప్స్ అండ్ పీస్ఫుల్ ఇచ్చిన ప్లేస్ అయితే కల్లేశ్వర శివాలయము. లోపల కూర్చొని పురోహితులు అభిషేకం చేస్తున్నారు. మొత్తం క్లోజ్డ్ ప్లేస్, గ్లాసెస్ లోపల ఉంది టెంపుల్. చాలా బాగుంది చూడడానికి కూడా. అక్కడ లోపల వాళ్ళు పూజ చేస్తుంటే ఆ మంత్రం వైబ్రేషన్కి బయట చాలా మంచి సౌండ్ వస్తుంది. చాలా మంచి గూస్ బంప్స్ వచ్చాయి. నాకు ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇంకా అది అయిపోయాక మేము ఆటో ఆయనకు డబ్బులు ఇచ్చేసి, సరే ఇంకోసారి అయితే గుళ్ళోకి వెళ్దాంరా అని మా అన్నయ్య వెళ్దాం అన్నాడు. సరే ఇంకా వెళ్ళాము.
అండ్ మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం మంగళహారతి ఇస్తారనమాట 11:30 నుంచి ఆ టైము. సరే మనం ఈ టైంకి వెళ్తాము చూద్దాం అనుకున్నాము. ఈ 11:30 టైంకే ఈ దయ్యం పట్టిన వాళ్ళు కూడా వస్తారనమాట టెంపుల్కి. సరే చూద్దాం మనం కూడా వెళ్దాము. ఆ మంగళహారతి చాలా బాగుంటుందని నేను కూడా విన్నాను. ఇక్కడ ఈ బయట ఉండే ఆటోలు జంకలు కూడా दोनों हाथ औरतें करा, दोनों हाथ ऊपर करो, जोर से बोलो, धर्म का जय हो। హారతి అయితే ఇలా జరిగింది. చాలా బాగుంది కదా. మాకైతే వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, బయటే చాలా ఎక్కువ మంది నిలబడి ఉన్నారు. ఆ వెనకాల మేము నిలబడ్డాము. సరేలే ఇంకా అని మేము వెనక్కైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని. ఇంకా అప్పటికే 12:30 అయ్యింది. చాలా ఎండ ఉందని మేము అక్కడే చెరుకు రసం తాగాము. 20 రూపీస్. ఇప్పటి వరకు మేము ఖర్చు పెట్టింది అయితే జస్ట్ 20 రూపీస్ టెంపుల్ దగ్గర రావడానికి. అండ్ ఈ జ్యూస్కి 20 రూపీస్, ఆటోకి 600 రూపీస్, 640 రూపీస్ అయ్యింది. ఇంకా మా కార్ వచ్చేసి పెట్రోల్ కారు. అండ్ నా కార్ పెద్దగా మైలేజ్ ఏమి ఇవ్వదు. మాకు యావరేజ్గా 15.6 వచ్చింది మైలేజ్. అరౌండ్ 3400 వరకు పట్టింది మాకు పెట్రోల్. మొత్తానికైతే మేము 4000 రూపీస్లో గానగాపురంకి వెళ్ళి వచ్చేసాము. ఫుడ్ నాట్ ఇంక్లూడెడ్, ఎందుకంటే మేము ఫుడ్ ఇంట్లోదే చేసుకొని వెళ్ళాము కాబట్టి. మీరు కనుక నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే 2 days వెళ్ళేలాగా ప్లాన్ చేయండి. మేము ఒకటే రోజు వెళ్ళినందుకు చాలా స్ట్రెస్ అయిపోయింది. పొద్దున్నే ముందు రోజు నైట్ యాక్చువల్లీ నిద్ర ఉండదు, పొద్దున్నే నిద్ర లేయడానికి. మళ్ళీ ట్రావెల్, అక్కడంతా తిరగడము, ఎండ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ రావడము, కొంచెం స్ట్రెస్ అయిపోతాము. నిద్ర ఉండదు, తలనొస్తుంది ట్రావెల్ వల్ల. సో కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. 1 day వెళ్ళి రావాలంటే కూడా వెళ్ళి రావచ్చు. సేమ్ అలాగే ఉంటుంది 1 day వెళ్ళొస్తే. మేము ఇంకా 12:30కి రిటర్న్ అయ్యాము. అక్కడ కర్ణాటకలో పెట్రోల్ రేట్ తక్కువ ఉంటే మేము అక్కడే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. 102 రూపీసే ఉండింది. ఇక్కడ మనకైతే 108 ఉంది కదా. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాం. నేనైతే పడుకున్నాను 135, 140 దాకా. అప్పుడు ఆకలేసి నిద్ర లేచాను. లేచి ఫస్ట్ అయితే నేను లంచ్ తినేసాను. ఈలోపు హుమ్నాబాద్ వచ్చింది. ఇంకా మా అన్నయ్య కారు నాకు ఇచ్చేసి మా అన్నయ్య లంచ్ చేశాడు. నేను హుమ్నాబాద్ నుంచి సంగారెడ్డి ట్రిప్ ఐఐటి హైదరాబాద్ వరకు నేను డ్రైవ్ చేశాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ మా అన్నయ్యకి ఇచ్చేసాను. లేకపోతే ఇంకా త్వరగా వచ్చేవాళ్ళం. నేను డ్రైవ్ చేసినందుకు స్లో అయ్యింది. నేను 80-85 కంటే ఎక్కువ ఏం స్పీడ్ వెళ్ళలేదు. ఇంకా మా అన్నతో డ్రైవింగ్ అంటే మామూలుగా ఉండదు. మా అన్న చెప్పినట్టే, ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కి రా, ఇప్పుడు ఆ కార్ని ఓవర్టేక్ చెయ్యి. అమ్మో, నేను చేసిన 100 kilometers డ్రైవింగ్ లానే లేదు. మొత్తం తిట్టించుకోవడమే అయింది డ్రైవింగ్ అంతా. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 4:30 అయితే అయ్యింది. మార్నింగ్ 4 hours వెళ్ళాము, కానీ ఈవినింగ్ మాత్రం 4 hours కాలేదు, 4 hours కంటే ఎక్కువ పట్టింది. మాకు గానగాపురం అయ్యాక బీదర్కి కూడా వెళ్ళాలని ప్లాన్ ఉండే, కానీ మాకు అర్థమయ్యింది చాలా అలసిపోయాము ఈరోజు, చాలా ఎక్కువ ట్రావెల్ చేసినాము, వద్దు బీదర్కి వెళ్ళడము, జస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం గానగాపురం అవుతున్నాయి అని ఇంటికి వచ్చాము. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ వి టుక్ అనమాట. చాలా అలసిపోయాము. ఇంటికి వచ్చాక అర్థమయ్యింది, అమ్మో వెళ్ళకపోవడమే బెటర్ అయ్యింది అని.
4:30కి అయితే ఇంటికి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు కూడా వెళ్ళిరండి గానుగాపురం, బాగుంటుంది.